హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఏంటి ఈవిడ కనిపించకుండా ఏవో పక్షులను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నిజంగా నేను వీటి గురించే మాట్లాడాలనుకున్నానండి ఈరోజు. మా ఇంటి దగ్గర మామిడి చెట్టు కింద అనమాట ఇది. పాపం డైలీ వచ్చి ఆ చెట్టు మీద వాలుతూ ఉంటాయి ఇవి. నాకు చాలాసార్లు అనిపించింది, అసలు ఇప్పుడు ఎండాకాలం మనమే ఇంట్లో నుంచి బయటికి రాలేకున్నాం ఈ వేడికి, ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని అనుకున్నాను. అసలు ఎండాకాలంలో అసలు బయట వాటర్ చూద్దామన్నా కూడా ఎక్కడే కానీ ఉండవు, వాటర్ అన్నీ ఆవిరైపోయినాయి. వర్షాకాలం అన్నా అయితే అక్కడక్కడ అన్నీ నిలువ ఉంటాయి కాబట్టి వాటరు ఇవి పక్షులకి ఇబ్బంది లేకుండా ఉంటాయి నీటికి అట్లా. అందుకని చెప్పేసి నాకు అనిపించింది, సరే ఆ చెట్టు కింద వాటర్ పెడదాము, ఒకవేళ అలవాటుగా చిన్నగా తాగుతాయేమో చూద్దామని పెట్టే. 2-3 రోజులు పెడితే రాలేదు, పైన చెట్ల మీదనే ఉంటున్నాయి కానీ కిందికేం రాలేదు. తర్వాత నెమ్మదిగా అలవాటు చేసుకున్నాయి. వాటికి చిన్నగా చుట్టూ చూసుకుంటూ నీళ్ళు తాగి అలా వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనకంటే నోరుంది, అన్నీ చెప్పగలుగుతాము, రకరకాల వంటలు చేసుకొని తినగలుగుతాం, మన హ్యాపీనెస్ అనేది మనం చూసుకుంటాం. మరి అవి ఎలా ఉంటాయి అసలు? మనము బయట ఆర్గనైజేషన్స్కి, అనాథాశ్రమాలకి, బయట అందరికీ హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. అట్లీస్ట్ మన చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు జంతువులకు కానీ ఫుడ్ ఉంటుంది, చేసినది మిగిలిపోతుంది, అనవసరంగా డస్ట్బిన్లో వేసే బదులు కొంచెం కుక్కకు కానీ ఇట్లా పిచ్చుకలకి, చిలుకలకి అట్లా పెట్టామంటే కనీసం అవి తింటాయి కదా అనిపించి నేను అందుకని ఎప్పుడైనా ఇన్కేస్ మిగలకపోయినా కొంచెమే కదా అవి తినేది. మనం తిన్నంత తినవు కదా పక్షులు. అందుకని కొంచెం వాటికి పెట్టేస్తాను. అవి తినకపోయినా నేను దానిలో కోసం తీసి పక్కన పెట్టేస్తాను. చూడండి ఎంత బాగా అవే మాట్లాడుకుంటుంటాయి. ఫస్ట్ అలవాటు అవ్వలేదు నాకు అవి. ఇప్పుడైతే నిదానంగా కొంచెం దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం ఆ చెట్ల కొమ్మల మీద ఉంటే మళ్ళీ వచ్చి తినేస్తాయి. మీకు కూడా ఎంతమందికి ఇలాగా పక్షులకి వాటర్ వేయడము, ఫుడ్ పెట్టడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇట్లా మనుషులకి మనం ఫుడ్ పెడతాము, అదంతా అందరూ చేస్తూనే ఉంటాం, వీటికి సంబంధించి ఆలోచన చేసే వాళ్ళు తక్కువ కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా పక్షులకు ఫుడ్ పెట్టడం ఇవన్నీ ఇష్టమా? మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో కామెంట్ చేయండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.